ప్రీతి, ఉదయ్ విషయానికొస్తే గనక, ప్రీతి నోట్లో మీరు డ్రగ్స్ ఏసి కూల్ డ్రింక్ వేశారు. అప్పటినుంచి అవును. నాకు డ్రగ్స్ అలవాటయ్యాయని మనం అవును. పోయిన ఇంటర్వ్యూలో అంటే అవును. పాత అవును. ఇంటర్వ్యూలో గూడా అవును. మాట్లాడుకోవడం జరిగింది. అవును. అయితే ప్రీతికి సంబంధించి ఏవైతే బయట పెడితే తనకి సంబంధించిన వీడియోలయి బయట పెడతామని చెప్పేసని మీరు తనని బెదిరిచ్చారని అని చెప్పేసని తనే వాపోయింది. అవును. ఏమంటారు మరి వీటి నేను గురించి? బెదిరించిన దానికి, "ప్రీతి నువ్వు నా గురించొచ్చి చెప్తే నువ్వు నీ నోట్లో డ్రగ్స్ పెట్టాను అని అంటున్నావు గదా!" న్యూడ్ వీడియోలున్నాయి. న్యూడ్ వీడియోలన్నీ కూడా బయట పెడతానని అవును. చెప్పేసని మీరన్నారు. అవును. అంటే ఆవిడకి అలవాటుందేమో అండి. మరి న్యూడ్ వీడియోస్ ఎందుకుంటాయండి న్యూడ్ వీడియోస్ ఏం లేవు. ఎవరి దగ్గర లేవు. అది ఉదయ్ ఫోన్ నా దగ్గరుంది. ఉదయ్ దాంట్లో ఫోన్‌లో గూడా లేవు. హ్మ్. ఉదయ్ నాకు మనీ ఇవ్వాలి. ఆ మనీకి పరంగా ఫోన్ పెట్టాడు. అది నాకు కూడా కాదు. హ్మ్. ఎవరైతే ఇప్పించానో అతను నా ఫ్రెండ్ అతను. హ్మ్. అతను ట్రాన్స్‌ఫర్ చేశాడు మనీ. హ్మ్. అండ్ ఆ డబ్బులు నీకు తిరిగిచ్చిన రోజున నువ్వు ఇచ్చేసి అతని ఫోన్ అవి నాకు ట్రాన్స్‌ఫర్ కొట్టు అని చెప్పాడు. ఆ ఫోన్ అప్పటి నుంచి నా దగ్గరే ఉంది. అది జరిగి కూడా 9 మంత్స్ అవుతుందండి. మరి 9 మంత్స్‌లో ఒకవేళ నేను ఫోన్ అతనిది దొబ్బేస్తే అతనెళ్లి పోలీస్ పోలీస్ కంప్లెయింట్ ఇవ్వచ్చు. లేదా నా దగ్గరకి అడగొచ్చు. లేదా నా దగ్గరికి డబ్బులిచ్చేసి ఫోన్ తీసుకెళ్ళొచ్చు. 9 మంత్స్ నుంచి రాని వ్యక్తులు ఇప్పుడెందుకొచ్చి ఫోను ఈమె దొబ్బేసిందని ఇప్పుడంటారు. ఇప్పుడు కాదు ఫోన్ తీసుకుందండి. 9 మంత్స్ అవుతుంది ఆ ఫోన్ తీసుకొని. ఓకే. యాహ్! ఎంతివ్వాలి మీకు? 50,000. హ్మ్. 50,000 హ్మ్. ఇవ్వాలి. రైట్. హ్మ్. అంటే అప్పటినుంచి గూడా మిమ్మల్నొచ్చి ఏ రోజు అడగలేదా నా ఫోనది? అడగలేదు. మీ అడగలేదు. ఓకే. ఫోన్ మీ దగ్గరుంటే మీకు అవును. పాస్వర్డ్స్ ఎలా వచ్చాయి? అదే అతనే ఆ రోజు చెప్పే ఎళ్ళాడండి. ఇచ్చేసే ఎళ్ళాడు. ఇప్పుడు నేను ఒక ఒక ఇప్పుడు మీరెవరో నాకు తెలీదు. ఓకే. సంబంధం లేకపోతే మీ ఫోన్ పాస్వర్డ్ నాకెలా తెలుస్తుంది? ఓకే. చెప్పండి. అతని ఫోన్ నా పాస్వర్డ్ నాకు సంబంధం లేకుండా ఎలా తెలుస్తుంది? అతనే చెప్పాడు. అతనే ఇచ్చాడు. ఫ్రెండ్లీ వేలోనే ఇచ్చాడు. ఈరోజు అతను అబ్జెక్ట్ చేస్తున్నాడు. శేఖర్ భాష నాకు మెసేజ్ చేస్తున్నాడు అక్క అని ప్రీతి నాకు ఫోన్ చేసింది. ఉదయ్ కూడా నాకు ఫోన్ చేసాడు. 4 డేస్ బిఫోర్ దే కమింగ్ టు మీడియా. ఆ రోజు దాకా ఫ్రెండ్లీగా ఉన్న పీపుల్ ఈరోజు రివర్స్ ఎందుకయ్యారు? ఎవరు చేసారు వాళ్ళని రివర్స్? ఏమైనా డబ్బులు తీసుకున్నారని అనుకుంటున్నారా? మరి అవినాష్ అనే అతను ఈరోజు బయటకొచ్చి అదే కదండీ! హూజ్ అవినాష్ అసలు కొత్త పేరొచ్చింది మళ్ళీ. సో, నా నా వరకు రీచ్ అయిన దాంట్లోని మరి వీళ్ళు 1,00,00,000 ఏదో ఎక్స్‌పెక్ట్ చేశారంట 'రాజ్ తరుణ్' దగ్గర నుంచి. లావణ్యని జైలుకి పంపించే వరకు. హుహు. సో, వాళ్ళ ఇప్పుడు 'శేఖర్ భాష' పని కట్టుకొని ఎందుకొచ్చి మాట్లాడాడంటే ఇంక 1,00,00,000 అనే చెప్పొచ్చు కదండీ! డబ్బుల కోసం చేస్తున్నాడు. సో, డబ్బుల కోసం ఒక అమ్మాయి ఆడపిల్ల జీవితాన్ని ఎందుకు అలా చేస్తాడు? ఏమైనా పగుందా అంటే పగలేదు మరి. సో, డబ్బుల కోసం. ఆహ్, అలా డబ్బులు వాళ్ళకి ఖర్చు పెట్టిన దాంట్లో ఈ అవినాష్ 'శేఖర్ భాషకి' 20,000 హాస్పిటల్ బిల్ కట్టాడంట. ఫేక్ ఎమ్మెల్సీ చేసినందుకు. అండ్ వాళ్ళ ఫుడ్డు ప్రీతి ఆల్కహాల్ గూడా అంటే వేరోళ్ళు పే చేస్తున్నప్పుడు మరి బెయిలీస్ తాగుతుందంట. సో, అలా 1,00,000 వరకు అయింది వాళ్ళ ఈ 1 మంత్‌లో. 1 మంతో లేకపోతే 1 వీక్‌లో. తిరిగి డబ్బులు రాజ్ తరుణ్‌ని ఇవ్వాలి అని అడిగినప్పుడు ఆహ్, ఒక 4 అవర్స్ వెయిట్ చేపిచ్చి నా దగ్గర లేవు అన్నాడంట. 1,00,000 ఇవ్వట్లేదు. 1,00,00,000 ఎక్కడిస్తాడు శేఖర్ భాష డబ్బుల పరిస్థితి ఏంటి అని అవినాష్‌కి, ప్రీతికి, శేఖర్ భాషకి వీళ్ళకొక కొట్లాట ఏదో జరిగింది. అప్పటికి ప్రీతి వాళ్ళు వేరే దగ్గరుంటే ఇతనెళ్లి కలవడానికెళ్తే పెప్పర్ స్ప్రే ఏదో స్ప్రే చేసి ఇతను నా పైనకి అటాక్ వచ్చాడని ప్రీతి వాళ్ళు రివర్స్ అయ్యారంట. ఇతను ఎక్కడికెళ్ళాలో తెలియక "అక్క మాకు మోసం జరిగింది. అసలు నేను చేసిందే తప్పు. బట్ నేను ఆ విషయం బయటకొచ్చి నేను చెప్పలేను" అని నాతో మాట్లాడుతూ కన్ఫెస్ చేశాడు. నేను అది ఇప్పుడు మీకిచ్చాను. రైట్. అయితే ఇంకొక విషయం చెప్పండి. మీరు అరెస్ట్ అయినప్పుడు మీకసలు బెయిల్ ఎవరిచ్చారంటే ఇక్కడ ఎంటైర్ దాంట్లో మెయిన్ ప్రధానంగా వచ్చిన వర్డ్ అంటే నేను కొంతమంది క్రైమ్ రిపోర్టర్స్‌ని అడిగి తెలుసుకుంటే వాళ్ళు నాకేం చెప్పారు, మస్తాన్ సాయి లావణ్యకి బెయిల్ ఇప్పించి తెచ్చాడు బయటకి. సో, వీళ్ళిద్దరి మధ్య డీల్ ఉంది. రాజ్ తరుణ్ మీద కేస్ పెట్టాలి. రాజ్ తరుణ్‌ని ఎలాగైనా సరే ఇరికించాలి, బ్లేమ్ చేయాలి అనే దాని మీద మీ మీద ఒక ప్రధానమైన ఆరోపణ బయట సర్క్యులేట్ అవుతుంది. దీని గురించి ఏం చెప్తారు మీరు? సో, నిజంగా మళ్ళీ దేవుడు దీంట్లో కూడా నాకు మంచే చేశాడు అనుకోడానికి హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కేస్ అవుతుందని నాకు తెలీదు ఆ రోజున. హ్మ్. సో, నాకు లాయర్ లేడు. హ్మ్. లాయర్ ఉండుంటే ఆ రోజే నన్ను కేస్ అవ్వకుండానే నన్ను బయటికి తీసుకొచ్చేసేవాడేమో. హ్మ్. కోర్ట్‌కి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే తెలిసింది. "మీకు లాయర్ ఉన్నారా?" అని అడిగారు. లేరు అన్నాను. అక్కడక్కడే ఉన్న పోలీసులు భీమరాజ్ అని లాయర్ ఉన్నారు. మీరు ఆయనకి నేను ఫోను చేయమంటే కూడా ఇప్పుడే మీ ముందే చేస్తాను ఒకసారి అడిగిన చేయండి ప్లీజ్. క్వెషన్‌కి. ఒకసారి చేయండి ప్లీజ్. ఆయనకి నిన్న బయటకొచ్చిన తర్వాత ఇప్పుడు దాకా నేను ఆయనకి ఫోను చేయలేదు. మాకు కేస్ అవుతుందని గూడా తెలీదా అనుకుంటా. మంచి లాయరు అందరూ కూడా ఆహ్, నేను రిఫర్ గూడా చేస్తానేమో. సో, ఈ లాయర్‌ని అక్కడే పోలీసులే ఇచ్చారండి. ఓకే. మాకు తెలిసిన వాళ్ళని ఒకరిని ఇస్తామని. ఆయనకు మా పేరెంట్స్ డబ్బులిచ్చారు. మా మమ్మీ దగ్గర ఉన్న అప్పటికప్పుడు కట్టుకోవాలి దాన్ని గదా! లిఫ్ట్ చేయట్లేదు. మా పేరెంట్స్ డబ్బులిచ్చారు. మా పేరెంట్సే తీసుకొచ్చారండి. మస్తాన్ సాయికి దీంట్లో ఏం సంబంధం లేదు. నాకు ఎవరు సహాయం చేయలేదు. రాజ్ తరుణ్ గూడా చేయలేదు.
రైట్. మీరు జైలుకెళ్ళొచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ మీతో మాట్లాడిన మాట ఏంటి? అంటే ఒక ఆడపిల్ల జైలుకెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. అసలు పోలీస్ గడప తొక్కడమే తొక్కడమే చాలా చాలా పెద్దది. పెద్దగా అవును. జూస్తారు అవును. బేసిక్‌గా అవును. అవును. ఫ్యామిలీస్‌లోని. నా అందులోనూ లైఫ్‌లో మీరు చౌదరీస్ కూడా. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ నేను పోలీస్ స్టేషన్‌కి అట్లా గడప ప్రాబ్లమ్ అని అండ్ ఏడ్చుకుంటా అడుగు పెట్టింది మస్తాన్ సాయి కేస్‌లోనే. ఇంక జైలు అన్నది ఇంక డ్రగ్ దాంట్లో మా మమ్మీ ఏడుస్తూ నిన్ను కని తెచ్చిందాన్ని నాకు తెలుసు నువ్వేంటో పెంచిందాన్ని నేను. నా కడుపులో నుంచి ఎలా అయితే బయటికి తెచ్చుకున్నానో జైలు నుంచి కూడా నేను బయటికి తెచ్చుకుంటానని నాకు మా మమ్మీతో చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను నేను. మా మమ్మీ అక్కడికి రావడం వాళ్ళు నాకు హెల్ప్ చేయడం, నన్ను తీసుకురావడం నాకు మా మమ్మీ చాలా ధైర్యం చెప్పి, "నువ్వు చేయలేదు, నువ్వు బాధపడకు" అనే నాకు సపోర్ట్ ఉన్నారు తప్ప, జైలు ఇలాంటి నుంచి కూతురేంటి బయటకొచ్చిన తర్వాత ఏం చెప్పారు? అంతే. అసలు నాకు ఏ రోజు ఇప్పుడు దాకా కూడా నాకు ఎటువంటి ప్రెషర్ లేదండి. ఎందుకంటే ఆ నిజమే మమ్మల్ని ఇప్పటిదాకా కూడా మా బంధాన్ని ఉంచింది. నా "నువ్వు ఇలాంటి దానివేంటి" అన్నా నేనేంటో మా పేరెంట్స్‌కి తెలుసండి. ఇప్పుడు ఆల్కహాల్ ఓకే. నేను బూత్ అంటారా మా పేరెంట్స్‌కి తెలుసు. నాకు కోపమొస్తే బూతులొస్తాయి. ఎవరికైనా వస్తాయి బూతులు. ఆ వర్డ్స్ కొన్ని నేను అనేస్తాను. ఆల్కహాల్ అంటారా? చిన్నప్పటి నుంచి తెలంగాణలో కల్లు తాగుతారు. ఓకే. అలా మేము ఊరెళ్తే చెట్టు పైనుంచి కల్లు తీసి తాగడం గానీ, నాకు ఫస్ట్ ఆల్కహాల్ తాగాలి అన్నప్పుడు మా అసలు డ్యాడీ మీదే ఊరు? మమ్మీ వాళ్ళది ఖమ్మం, డ్యాడీ వాళ్ళది విజయవాడ దగ్గర జగ్గైపేట. చిక్కయిపేట. ఆ! ఓకే. సో, సో, తెలంగాణ బోర్డర్సే. తెలంగాణ బోర్డర్సే. సో, ఊరికి చేనుకెళ్ళినప్పుడు అలా కళ్ళు తెప్పించడం అండ్ మా డ్యాడీ వాళ్ళు గూడా రాజు గూడా మేమెప్పుడైనా బయటికెళ్ళినా సోషలైజ్ అయినా నా ఫ్యామిలీతోనే తాగుకునేదాన్ని. ఏమైనా తాగినా నేను రాజుతోనే తాగేదాన్ని. ఆల్కహాల్ అయినా మా డ్యాడీ వాళ్ళతోనే. సో, నేనేంటి అన్నది ఇన్ అండ్ ఔట్ వాళ్ళకి తెలుసు. కొత్తగా ఏదన్నా ఉంది చెప్పడానికి, ఎవరైనా చూపించడానికి ఈవెన్ రాజ్ బాయ్ ఫ్రెండ్ అన్నదైనా సరే, పెళ్లి అన్నదైనా సరే, చిన్న వయసులో మేము చేసుకున్నా ఇమ్మీడియేట్‌గా మేము పేరెంట్స్‌కే చెప్పుకున్నాం. హిడెన్‌గా ఏది ఇప్పటి వరకు జరగలేదు. సో, దెన్ వాళ్ళకి ఒకసారి షాకింగ్‌గా అలాగైతే మీ పేరెంట్స్ గూడా వచ్చి దీని ముందు వివరణ ఇవ్వచ్చు గదా! ఇచ్చారు గదండీ! ఓకే. ఇప్పుడు నాకు టు బీ హానెస్ట్ నా తమ్ముడిని గాని, నా పేరెంట్స్‌ని గాని ఇన్వాల్వ్ చేయాలని లేదు. బికాజ్ దే ఆర్ ఇన్నోసెంట్. ఇప్పుడు నేను ఇన్నోసెంట్ కాదు అని నేననను. ట్రబుల్ నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను. రైట్. మీ మాటలు పేరెంట్స్ గురించి మీరు ఇంతలా మాట్లాడుతున్నారు కదా! అంటే ఇంత ఎమోషన్ ఉంది మీ పేరెంట్స్‌కి మీకు అవును. మధ్య. అవును. అయితే 'మస్తాన్ సాయి'కి సంబంధించి ఏవైతే వీడియోస్ ఉన్నాయో మీరవి బయట పెట్టడానికి భయపడుతున్నారు. వాట్ అంటే ఆహ్, ఇందాక మీరన్నారు థ్రెటన్ అని. వాట్ టైప్ ఆఫ్ థ్రెటన్ యూ హావ్? సో, మరి అదే వీడియో 'రాజ్ తరుణ్‌కి 3 సెకండ్స్' వీడియో వచ్చిందండి. మేము అప్పుడు ఆ వీడియో వచ్చినప్పుడు అదే ప్రీతి చాలా కాన్ఫిడెంట్‌గా స్టాండ్ తీసుకొని, "అక్క ఇలాంటి వాళ్ళని వదలొద్దు. మనం కంప్లెయింట్ చేద్దాము" అనింది. రాజు ఒక టైంలో వద్దు అన్నా సరే, ఎప్పుడైతే నా వైపు అటాక్ జరిగి నా గూగుల్ ఫోటోస్ నా 11 ఇయర్స్ లైఫ్ కాపీ చేసుకున్నాడో, అప్పుడు రాజు "ఎళ్లి కంప్లెయింట్ ఇవ్వు" అన్నాడు. మస్తాన్ పైన ఐ మీన్ నా పైన జరిగిన అసాల్ట్, మస్తాన్ పైన కంప్లెయింట్ ఇవ్వమని కానీ లాయర్‌ని పెట్టింది కానీ అన్నీ రాజేనండి. రాజ్ నోస్ ఎవ్రీథింగ్. ఈ రోజున కొత్తగా బయటకొచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే మరి మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమన్నది ఎవరు? అని వెరైటీగా చూపిస్తున్నాడు కానీ బట్ రాజ్ నోస్ ఎవ్రీథింగ్. రైట్. నేనడిగేదేంటి? వాట్ టైప్ ఆఫ్ థ్రెటన్ యూ హావ్ విత్ దెమ్? వీడియో వీడియో. ఓకే. వీడియోస్ బయట పెడతారు అంతే. అంతకు మించి ఇందాక ఆల్రెడీ మీరు స్టార్టింగ్‌లోనే అడిగారు చంపడం. చంపడం. యాహ్! మిమ్మల్నేనా ఇంకెవరినైనా? అగైన్ మళ్ళీ రాజ్ అవ్వచ్చు, నా పేరెంట్స్ అవ్వచ్చు, మా తమ్ముడవ్వచ్చు. ఓకే. రాజ్ అప్పుడు ఎనిమీ. బట్ హ్మ్. శత్రు మిత్రు అవుతారన్నట్టు ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళు. అవును. అవును. యాహ్! అంటే చంపడం అంటే ఎలా చంపుతారు? మీకొక కాల్ అన్నా వచ్చుండాలి. మీరు భయపడుతున్నారంటే అవును. సడెన్‌గా అవును. దాని నా వెనకాల ఒక పైనే 4 రీజన్ కూడా టైమ్స్ అటాక్ ఉండుంటుంది. జరిగాయి. ఆ! రాజు షూటింగ్ అనేవాడు వస్తాడు. లొకేషన్ తెలుసుకొని ఆడినెత్తేద్దాం ఫస్ట్. లేదా వాళ్ళ తమ్ముడిని ఎత్తుదామని. ఇప్పుడు ప్రతిరోజు ఎవరు ఇద్దరు బౌన్సర్‌లని పెట్టుకొని ఎళ్ళడు. ఎత్తేయడం అంటే డైరెక్ట్‌గా వచ్చి కత్తిచ్చి పొడిచేయలేరు. సినిమాల్లో ఎన్ని చూపించినట్టు. సినిమాల్లో జరగట్లేదు. మరిప్పుడు ఒక రేపే ఎలా జరుగుతుంది? ఒక మర్డర్ ఎలా జరుగుతుంది? అండ్ మీ డ్యాడీ బండేసుకొని ఎళ్తూ ఉంటాడు. అనానిమస్‌గా వచ్చి లారీ గుద్దేస్తది. అది డెత్ యాక్సిడెంట్‌గానే ఉంటది. కానీ ప్లాన్ వేరేదుంటది. అలా బెదిరింపులు గూడా వచ్చాయి. ఆ బెదిరింపులొస్తున్న టైంలోనే "వద్దురా బాబు నాకేమొద్దు. నేను కేస్ వెనక్కి తీసేసుకుంటాను" అని వెనక్కి తీసుకున్న ప్రాసెస్ మేము మాట్లాడుకుంటూ, కొట్లాడుకుంటూ అవుతున్న దాంట్లోనే ఫస్ట్ వరలక్ష్మి డ్రగ్ కేసు దానిలో నా పేరొచ్చింది. ఆ పేరెందుకొచ్చింది యాక్చువల్లీ ఈ అనంటే వరలక్ష్మి డ్రగ్స్ కేస్‌లోనే మస్తాన్ సాయి పేరు పెడ్లర్‌గా ఉంది. పెడ్లర్‌గా లేదండి. టు లేదా? బి హానెస్ట్ పెడ్లర్‌గా లేదు. ఓకే. ఆహ్, ఏ1, ఏ2, ఏ3 అరెస్ట్ అయ్యారు. ఏ12 వరకు ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ స్టేషన్ బెయిల్ తీసుకున్నారు. హ్మ్. అందులో స్టేషన్ బెయిల్ తీసుకుంది ఎవరైనా ఉన్నారంటే నేనొక్కదాన్నే. హుహు. ఆహ్, నాకు ఫోను చేస్తున్నారు. నేనెళ్ళి ఎస్ఓటీ వాళ్ళని కలిసి క్లియర్ చేసుకున్నప్పటికి మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మోకిలా పోలీస్ స్టేషన్ వాళ్ళు నాకు ఫోను చేస్తున్నారు. "నేను రానండి. నేను యాక్సెప్ట్ చేయను ఆ కేసు. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నా పేరు దానికి సాక్ష్యాలు లేవు. నేను వాళ్ళని కలవలేదు. అందులో యునీత్ రెడ్డి అండ్ మస్తాన్ సాయి ఆహ్, మాత్రమే నాకు ఫ్రెండ్స్. మిగతావాళ్ళెవరు నాకు తెలీదు. అండ్ వీళ్ళతోని డ్రగ్స్ ఎప్పుడు నేను చేయలేదు. సో, నేను 41 నోటీస్ తీసుకుంటే కేస్ యాక్సెప్ట్ చేసినట్టు గదా! అసలు నేను తీసుకొని యాక్సెప్ట్ చేయను నేను" అని చెప్పి నేను వెళ్ళలేదు. కట్ చేసి 2 నెలలకి రైల్వే స్టేషన్ నుంచి నన్ను లాక్కొని తీసుకెళ్లారండి. హుహు. యాహ్!
ఓకే. రైట్. లాక్కొని తీసుకెళ్ళిన వాళ్ళు మోకిలా స్టేషన్‌కి తీసుకెళ్ళకుండా నార్సింగి స్టేషన్‌కి తీసుకెళ్ళి ఇంకో కేసు ఎటు రాసి ప్రిజన్‌కి పంపించారు.